హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే నేను ఫ్రంట్ క్యామ్‌తో మీ ముందుకి వచ్చేసాను. ఫేస్ క్యామ్‌తో. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్టు. అండ్ ఇదైతే ప్రెజెంటు మనము ఫెరోసియస్ ఫిబ్రవరిలో అయితే ఉన్నాము. అండ్ ఇక నుంచి అయితే రెగ్యులర్‌గా అయితే రోజుకొక లాంగ్ ఫార్మాట్ వీడియో వస్తది. షార్ట్ ఫార్మాట్ వీడియోస్ అంటే కొంచెం ఇబ్బందే. కానీ యాస్ సూన్ యాస్ పాసిబుల్ మాక్సిమం ట్రై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు అనుకోవచ్చు థంబ్‌నెయిల్‌లో ఒకటి పెట్టాడు. వీడేంటి ఇంకోటి ఏదో మాట్లాడుతున్నాడు అనేసి. అండ్ నేనైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను. అంతకుముందు నాదొక చిన్న రిక్వెస్టు. అది ఏంటి అంటే కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు కొత్త వ్లాగ్స్ కూడా మరెన్నో కొత్త వీడియోస్ చేయడానికి బూస్టప్ ఇచ్చినట్లు ఉంటది. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా! ఇదే కొత్త చిగురు ఫ్రెండ్స్. ఇది బేసిక్‌గా ఎప్పటి నుంచి వస్తది అంటే, ఇది జాన్యువరి టు అంటే కొన్ని దగ్గరల ఫాస్ట్‌గా వచ్చేస్తదనమాట. లైకు డిసెంబర్ ఎండింగ్ నుంచి అలా వచ్చేస్తదనమాట. చూడండి ఇవి ఎంత బాగున్నాయో. ఇప్పుడు కొంచెం మార్నింగ్ టైం కాబట్టి మన మొబైల్ సాచురేషన్ కొంచెం ఎక్కువ అనమాట. అందుకోసమే మీకు ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది. చూడండి చూపిస్తా. ఇదిగో ఇంకా పువ్వు పూతొచ్చినప్పుడైతే ఇంకా ఇవి చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. చూడండి ఎలా ఉందో. ఈ పూతలు చూసారా? ఇవి వచ్చినప్పుడు దీన్ని కొత్త చిగురు అంటారు. మీకు తెలిసిందే. అండ్ ఇవి వచ్చినప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటదో, కానీ దీన్ని కరెక్ట్‌గా మనము ప్యాంపర్ చేయకపోయామనుకోండి, అంతే బాధనిపిస్తది. ఎందుకు అంటే నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి. అది ఏంటి అంటే ఇక్కడ కింద అంటే ఆకులతో చాలా డస్టు అంటే చాలా చూడడానికి బాలేదు అనేసి చెప్పేసి మనము ఏమైనా క్లీనింగ్‌లు అవన్నీ చేస్తాం. చేసే టైం లోపల అంటే అగ్గి పెడతాం కదా! ఆ పెట్టే టైం లోపల మనం చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. ఏ మాత్రం కొంచెం అంటే మనము చూసుకోకపోయామనుకోండి వీటి మీదకి అప్పుడే వస్తున్న పొగ కూడా వెళ్ళినా కూడా ఈ వెంటనే ఏమవుతాయి అంటే కమరేస్తాయనమాట. సో, అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఏమీ లేదు ఫ్రెండ్స్. జస్ట్ కమిరేయడం వల్ల ఆకులు ఎండిపోతాయనమాట. మరి పూత కూడా మరి అక్కడితో అది ఆగిపోద్దనమాట. చూపిస్తాను. నేను మీకు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇదిగో వీళ్ళు సరిగ్గా ప్యాంపర్ చేయలేదనమాట. ఇలా అయిపోవడం జరిగింది అనమాట. మేజర్‌గా చాలామంది ఏం చేస్తారు అంటే, ఈ చిగుర్లొచ్చే టైం లోపల అంటే ఆహ్, పడని వాళ్ళు అగ్గి పెట్టేయడం అలా చేస్తుంటారనమాట. అలా చేయడం వల్ల కొన్నిసార్లు అంటే చెట్ల దగ్గర మనము ఏ మాత్రము అగ్గి పెట్టడం లాంటివి చేయకూడదనమాట. చేస్తే అదిగో చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా! ఆ ఆకుపచ్చ రంగు ఆకులు అవి మొత్తం కమిరేస్తాయనమాట. సో, లాస్ట్‌కి అది ఏమవుద్ది అంటే ఆకు ఎండిపోయినట్లు అయిపోద్దనమాట. మరి ఎండిపోతే మీకు తెలిసిందే చిగుర్లు అవి మరి అంటే కాపు మరి రాదనమాట. అది పంట మరి రాదనమాట. ఈ చిగుర్లొచ్చే టైం లోపలే చూడండి ఈ జీడి చెట్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇంకా అందంగా అయితే ఈ పంట అయితే వస్తది కదా! మూడో మార్చు ఇంకా ఏప్రిలు టైం లోపల అయితే ఇంకా ఈ జీడి చెట్లు చాలా అందంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కూడా ఇలాంటి జీడి తోటలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేనైతే మళ్ళీ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వ్లాగ్‌తో అయితే వస్తాను. నెక్స్ట్ స్ప్రే ఎలా చేస్తారు? అంటే ఏ ఈ జీడి చెట్లకి ఏం స్ప్రే చేస్తారు అనేసి నేను మీకు చూపిస్తాను. అదైతే కమింగ్ సూన్ రాబోతుంది. అండ్ అంతవరకు మన ఛానల్‌ని ట్యూన్ చేస్తూనే ఉండండి. థాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేను ఇలాంటి క్వాలిటీ కంటెంట్ చేయాలి అన్నా కూడా మీ సైడ్ నుంచి నాకు సపోర్టింగ్ చాలా అవసరం కాబట్టి కొంచెం సపోర్టింగ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.